వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషలో చదువుకున్న దేశాలు ఆర్థికంగాను సాంకేతికంగాను ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచంలోనే టాప్ దేశాలుగా ఉన్నాయి. అయితే కేవలం ఉద్యోగ అవకాశాల కోసమే పరాయి భాషలో చదువుకొని విదేశాలు వెళ్తున్నారు. అయితే ఈ 2025 సంవత్సరంలో అమెరికా ప్రధానిగా ట్రంప్ వచ్చాక మరి మొత్తంగా 7 లక్షల పైచిలకు అక్రమంగా అమెరికాలో ఉన్నారని వాళ్ళ స్వదేశాలకు పంపిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఇటీవల మన భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల వాళ్ళు, దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు మా రాష్ట్రంలో మేమే ఉద్యోగాలు చేసుకోవాలి, మిగతా రాష్ట్రాల వాళ్ళు రాకూడదని కొన్ని ఉద్యమాలు కూడా చేస్తున్నారు. అయితే కనీసం మాతృభాషలో చదువుకుంటే మన రాష్ట్రంలోనైనా ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని మనం దక్కించుకోవచ్చు. ఏది ఏమైనా కూడా మాతృభాషలో విద్యాబోధన అనేది మానసిక వికాసం, అదేవిధంగా మానసిక పరిపక్వత ఉంటుందని ఎంతోమంది మేధావులు శాస్త్రవేత్తలే చెప్పారు. అలాంటి మాతృభాషను మనం గౌరవించుకొని తప్పనిసరిగా మాతృభాషలను విద్యాబోధన చేయడానికి అందరం కృషి చేద్దాం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై భారత్.